ఆయుష్నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. భక్తుడు ప్రార్థించాడట, ఆయుష్ నిమ్ము దేవా అని. అంటే మనం ఆయుష్ నిమ్మని కూడా అడగొచ్చా? అడగొచ్చు. ఇల్లు ఇమ్మని అడుగుతున్నావు, ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నావు. ఇల్లున్నా ఉద్యోగం ఉన్నా ఆయుష్ లేకపోతే ఉపయోగం ఉందా? ఈ లోకంలో నేను జీవించి నిన్ను గణపరచులాగునా, నీ సాక్షిగా నేను బ్రతుకులాగునా, నీ చిత్తం నేను నెరవేర్చులాగునా ఆయుష్ నిమ్మని అడగండి. మీ కుటుంబస్తులకి ఏమిమ్మని అడగాలి? ఆయుష్ నిమ్మని. మీ తండ్రికి ఆయుష్ నిమ్మని అడగండి, మీ తల్లికి ఆయుష్ నిమ్మని అడగండి, అలాగే మీ భర్తకు ఆయుష్ నిమ్మని అడగండి, మీ భార్యకు ఆయుష్ నిమ్మని అడగండి, తల్లిదండ్రులకు ఆయుష్ నిమ్మని, పిల్లలకు కూడా ఆయుష్ నిమ్మని, ఆయుష్, లాంగ్ లైఫ్. హిజ్కియా రాజు అక్కడ ప్రాంతంలో ఉంటుండగా షడ్గా ఒక వార్త అతని ఎదుకు వచ్చింది. యెషయా గ్రంథము 38:1-15 వరకు. ఆ ప్రవక్త వచ్చి అన్నాడు, నీ అరికాళ్ళలో పుండు పుట్టిందా అని అడిగాడు. అవునండి, పుండు ఉందండి అన్నాడు. ఈ పుండు ఎప్పుడు పోతుందో తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఆ పుండు నీ మరణంతోనే పోతుంది. ఆ పుండు పుట్టిందే నిన్ను చావగొట్టడానికి, నిన్ను చంపేయడానికి వచ్చింది. రాజ్యాన్ని ఏలే రాజే గడగడ వణిగిపోయాడు, కలవరంతో నింపబడ్డాడు. అప్పుడు ఈ భక్తుడు ఆ పరిస్థితిని ఎలా జయించాడు? ఆ మరణము అనేటువంటి స్థితి నుండి ఎలా బయటపడగలిగాడు? చావును తప్పించుకోగలిగాడు. ఈయన ఎలా వచ్చింది ఈ శక్తి? ఎక్కడి నుండి పొందగలిగాడు? ఏ ఔషధాలు అతన్ని స్వస్థపరచలేదు, కానీ అద్భుతమైనటువంటి మార్గంలో అతను ఆయుష్ పొందగలిగాడు. ఆ సంవత్సరం చనిపోవలసిన వాడు ఎన్నో ఏళ్లు బతకడానికి కృప పొందాడు. ఆ అద్భుతమైన పనితో మనం తెలుసుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచచ్చు యెహోవాను ప్రార్థింపగా. యెహోవాకు దేవునికి ప్రార్థించాడంట. ఇక్కడ హిజ్కియా రాజు అయినప్పుడు తన యవ్వన కాలంలో మిగిలిన రాజుల్లాగా పిచ్చి పనులు చేయకుండా ఇతను దేవుని మందిరానికి వెళ్ళి యెహోవా మందిరం యొక్క ఆవరణం ఎలా ఉందో గమనించాడంట. దుమ్ము, ధూళి, బూజు అన్ని పట్టున్నప్పుడు వెంటనే పని వాళ్ళని పెట్టించి మందిరం అంతా క్లీన్ చేయించాడు. దేవుని మందిరానికి పరిగెత్తాడు, ఉన్న మందిరాన్ని బాగు చేశాడు, దేవుని పనిలో మనసు పెట్టాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఏదైనా ఉద్యోగం దేవుడు ఇచ్చినా, ఒక వ్యాపారంలో దేవుడు నీకు సక్సెస్ ఇచ్చినా, నీకు ప్రమోషన్ దేవుడు నీకు ఇచ్చినట్లయితే నువ్వు దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థనా స్థలానికి వెళ్తున్నావా? అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తున్నావా? కనీసం అక్కడ ప్రార్థనా స్థలంలో ఏదైనా కొదువుగా ఉంటే ఆ కొదువు తీర్చడానికి నీ వల్ల అయిన పని, నీ వల్ల అయిన సహాయం నువ్వు చేయగలుగుతున్నావా? ఇదిగో హిజ్కియా రాజు చేశాడు. యవ్వన కాలంలో యథార్థ హృదయుడై దేవుని మందిరం ఇలా ఉండకూడదు, అక్కడ పాటలు పాడే గాయకులను పిలిపించాడు. గాయకులను పిలిపించి మీరు పాటలు పాడమన్నాడు. వాద్యములు వాయించేవాడిని పిలిపించి అక్కడ మీరు వాద్యాలు వాయించాలని చెప్పాడు. యాజకులను పిలిపించి యాజకత్వం చేయమన్నాడు. అక్కడ కానుకలు వేసేటువంటి ఒక చక్కని మందిరంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలాన్ని ఎద్దుకు వెళ్ళి దాన్ని బాగు చేశాడట. వచ్చిన వారు కానుకలు ఎక్కడ వేయాలో ఏర్పాటు చేశాడు. మీ జీవితం ఒకవేళ అంతానికి వచ్చినట్టుగా కానీ, ముగింపుకు వచ్చినట్టుగా కానీ, సమస్య తీరదు అని అనిపించినప్పుడు కానీ, నీ వల్ల కాదు ఈ సమస్యను తీర్చుకోవడం అని నీకు అనిపించినప్పుడు కానీ, ఇక నా జీవితంలో ముందుకు సాగలేను, సాధించలేను అనేటువంటి బలహీనమైన ఆలోచనలు నీకు వచ్చినప్పుడు, కలవరం నీకు కలిగినప్పుడు ఈ భక్తుడు చేసిన పని నువ్వు చేయి. అతను గోడ దగ్గరికి వెళ్ళాడంట. గోడ వైపు తిరిగాడు. అంటే మనుషుల వైపు తిరగల, ఏ మనిషి వైపు తిరగకుండా దేవుని వైపు తిరిగాడు. కన్నీళ్లు కార్చాడు, ప్రార్థన చేశాడు, విన్నవించుకున్నాడు. అయ్యా, నాకు స్వస్థత కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఆయుష్ కావాలి అని ప్రార్థన చేశాడు. ఆయుష్ నిమ్మని అతను అడగగా నువ్వు అతని మొర ఆలకించావు. ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించే దేవుడట. 2 Kings chapter 20:5. నీవు కన్నీళ్లు విడిచుట చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తాను. అంటే బాగుపడడానికి ముందు 2 జరగాలి. ఏంటవి? కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో, విరిగి నలిగిన మనసుతో ఆయన పాద సన్నిధి వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం అనే అనుభవం ఉన్నప్పుడు బాగుపడే అనుభవంలోకి నడిపిస్తాడు. ప్రార్థించే అనుభవం కూడా ఉండాలి. బాగు చేసినప్పుడు ఏం చేస్తావో తెలుసా? నువ్వు యెహోవా మందిరానికి వెళ్తావు, వెళ్ళి ఆయన్ని స్తుతిస్తావు. మనం బాగుపడిన వెంటనే మనం చేయవలసిందంటూ తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ప్రార్థనా స్థలానికి వెళ్ళాలి. ప్రార్థన చేయి. హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసీయూలో ఉన్నావేమో, ఈ వాక్యం వింటున్నట్లయితే, ప్రభువా నన్ను బాగు చేసిన వెంటనే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను. ప్రభువా, ఇదిగో నన్ను ఈ పరిస్థితుల్లో నేను బయటపడిన వెంటనే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తాను. ఈ మనసు కలిగి ఉండాలి దేవుని పిల్లలందరూ. మరి ఆ రాజు, హిజ్కియా రాజు అడిగితే దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. ఇంకా 15 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అన్నాడు.
15 ఎకరాల స్థలం నీకు ఇవ్వచ్చేమో కానీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇవ్వగలిగిన వాడు ఉన్నాడా? లేడు. బంగారాన్ని, వెండిని, వస్తువులను, డైమండ్స్ మీకు ఇవ్వగలరేమో కానీ మీరు బ్రతికే ఆయుష్ ఇన్ని సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావు అనేటువంటి ఆయుష్ ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే ఆయుష్ని ఇవ్వగలిగిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక్కడు మాత్రమే. ఈరోజు ఏదో ఒక మరణకరమైన విషయాలు నిన్ను భయపెడుతూ ఉంటే నిన్ను మరణం నుండి తప్పించే దేవుడున్నాడని గుర్తుపెట్టుకో. మరణం నుండి తప్పించుట యెహోవా వశము. డాక్టర్స్ చెప్పుండొచ్చు నువ్వు చనిపోతావని, కానీ పరమ డాక్టర్ దగ్గర వేడుకో, పరమ వైద్యుడు అయిన మా ప్రభువా, ఇదిగో మరణమును తప్పించగల శక్తిమంతుడు అయ్యా, నీవు నీ నామములో ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయి. ఈ రాజు ప్రార్థించినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, నీవు కూడా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను బాగు చేస్తాడు. మీ కన్నీరు అనవసరమైన వాటికి ఏడవకుండా అవసరమైన ప్రభు పాద సన్నిధిలో మీరు ఏడిస్తే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవుని దగ్గర మొదలుపెట్టు. దేవుణ్ణి అడిగిన వారికి దేవుడు ఆయుష్ను ఇంక్రీజ్ చేయబోతున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో భక్తుడు రాజు అడిగినప్పుడు ఆయుష్ నిమ్మని అడగ్గా అతనికి నువ్వు ఆయుష్ దయచేసావు. ఇదిగో ప్రార్థిస్తున్న నాకు కూడా నువ్వు ఆయుష్ని ఇస్తావు. నేను ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నానో, తండ్రి కొరకు, తల్లి కొరకు నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో వారికి కూడా ఆయుష్ నిమ్మని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వగలడు. పిల్లరా, కళ్ళు మూసుకుందాం, ఒక చేతిని గుండె మీద చేపెట్టుకుందాం, ఒక చేయి ప్రభు వైపు ఎత్తుదాం. ప్రభు, ఈ లోకంలో ఎన్నున్నా నీ కృపలో మేము బ్రతికేలాగా ఆయుష్ను దయచేయమని గట్టిగా అడగండి. అయ్యా, నీవు ఇచ్చే ఆయుష్ మాకు కావాలి, నీ కాపుదలు మాకు కావాలి, మా ప్రయాణంలో నీ కాపుదలు కావాలి, మా రాకపోకల్లో నీ కాపుదలు కావాలి. తండ్రి, నీవిచ్చే ఆయుష్ యేసు క్రీస్తు నామములో మాకు దయచేయమని అడుగుతున్నాం. నీ ప్రజలందరికీ ఆయుష్నిచ్చేవాడు నీవే, నీ ప్రజలను దీవించేవాడు నీవే, కాపాడువాడు నీవే, నీ ప్రజల్లో ఉన్న ప్రతి బలహీనత తొలగించేవాడు నీవే. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనత ఉన్నారో, ఒకవేళ డాక్టర్స్, వైద్యులు ఇక నువ్వు బ్రతకవు అని చెప్పినా, ఇదిగో మీరు పరమ డాక్టర్గా సెలవిస్తున్నారు, పరమ వైద్యుడిగా చెప్తున్నావు, ఆయుష్ నేను నీకు ఇస్తున్నాను అంటున్నావు. ప్రభా, ఇదిగో నీ కన్నీళ్లు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, అప్పుడు నువ్వు మందిరానికి వస్తావు. అవును ప్రభా, అనేకులు ఈ వాక్యం వింటున్న వారు బాగుపడి, స్వస్థపడి, రోగములను జయించి ఆయుష్ పొందుకొని నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చునుగాక. నీ ప్రజలను దీవించి బలపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూఎవర్ లిసన్స్ టు మీ విల్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.